This is the true story of one such man who walked the road to perdition. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయనే మైకేల్ బాబు గారు. ఆయన ఎవరో కాదు, మీరు కడప పులివెందుల పేర్లు వింటే అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి గుర్తొచ్చేటువంటి వ్యక్తులు ఇద్దరు. అందులో ఒకరు మైకేల్ బాబు గారు, ఇంకొకరేమో వైఎస్ రాజారెడ్డి గారు. మరి వీళ్ళిద్దరూ అందరికీ తెలియజేయడమే కాకుండా వీళ్ళ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలను పక్కన పెడితే వీళ్ళు ఆనాడు బాంబుల శివారెడ్డి కానీ మిగతా వాళ్ళతో కానీ ఆనాటి రాజకీయాలు ఏ విధంగా చేశారు, ఎట్లా చేశారు, ఆనాటి కడప రాజకీయాలే కాకుండా ఆనాటి పరిస్థితి నుండి ఈనాటి పరిస్థితులకు మార్పులు ఏ విధంగా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, వాటన్నిటి విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నది మైకేల్ బాబు సార్. బాగున్నారా సార్? మైకేల్ బాబు గారు అనగానే చాలామంది గుర్తొచ్చేది వైఎస్ రాజారెడ్డి గారు. మీరు చేసినటువంటి ఆనాటి ఫ్యాక్షన్ గొడవలు ఏ విధంగా ఉన్నా ఎట్లా ఉన్నా మీ పేరు వింటే భయపడేటువంటి పరిస్థితుల నుండి ఈరోజు మీ పేరు చెప్తే బైబిల్ అనుచరుడు అనుకునే వరకు తీసుకురాగలిగారు. ఆ భయం నుండి బైబిల్ వరకు వచ్చేటువంటి పరిస్థితులు ఎందుకు మొదలయ్యాయి మీలో? అది మాట్లాడుకునే ముందు ప్రధానంగా అక్కడ ఫ్యాక్షనిజం ఉన్నదే బాంబుల శివారెడ్డి గారికి మీకు మధ్యలో. మీ ఇద్దరి మధ్యలో ఉన్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మీరు మారు మనసు పొందడం కోసం ప్రయత్నం చేసిన తర్వాత ఎందుకు ఇంకా ఫ్యాక్షనిజం అక్కడనే ఉండిపోయింది? మరి మీరు మారినట్టుగా మీ వర్గాన్ని ఎందుకు మార్చలేకపోయారు? కొంతమంది మారారు, బట్ పరిస్థితులు మారినాయి అక్కడ. యాక్చువల్గా నేను మారినాక అప్పుడు శివారెడ్డి చనిపోయింది, ఫ్యాక్షన్ తగ్గిపోయింది. ఓకే. ఎందుకంటే ఒక రీజన్ ఏమంటే పోలీస్ ఫోర్స్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. తర్వాత ఈ మీడియా చాలా ఒకటేసారి మీడియా బాగా ఎక్స్పోజ్ చేస్తుంది మనుషులు. ఫర్ మెనీ రీజన్స్ ఫ్యాక్షన్ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక బాంబు పడినట్టు ఎక్కడ కడప జిల్లాలో వినడం లేదు. అంటే మారిందా నిజంగానే? అంటే ఇప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో పులివెందుల అనగానే కడప అనగానే ఇప్పటికీ సినిమాలను చూసినా కూడా బాంబులు ఫ్యాక్షనిజం కేర్ ఆఫ్ అడ్రస్గానే చూపిస్తూ ఉన్నారు కదా. మారిందని మీరు అన్నట్టుగా ఏం వినపడట్లేదు కదా. మరి వినపడడం లేదంటే బాంబులు వినపడడం లేదు కదా. బాంబులు మోత ఆ దినాల్లో బస్ స్టాండ్లో ఒకసారి శివారెడ్డికి నాకు పడినప్పుడు వర్షం, బాంబులు మోత. ఆ మోత ఎప్పుడు ఆగిపోయిందంటే మా మనిషే వాళ్ళని తుపాకు తీసుకొని కాల్చారు. ఓకే. బస్ స్టాండ్లో జరిగింది ఫ్యాక్షన్. ఆ ఫ్యాక్షన్ మొదలైనప్పుడు షాప్ కీపర్స్ అందరు షాప్స్ వేసేసారు. సిఆర్పి రిజర్వ్ వాళ్ళు వచ్చేసారు బస్ స్టాండ్. వాళ్ళు తుపాకులతో కలుస్తున్నారు, మా వాళ్ళు బాంబులు వేస్తున్నారు, వాళ్ళు బాంబులు వేస్తున్నారు. లాస్ట్కు మా మనిషి ఆండ్రూస్ అనే కుర్రోడు శివారెడ్డి వాళ్ళు కలిస్తే కరెక్ట్గా ఇక్కడ తగిలింది, పడిపోయాడు. అప్పుడు స్టాప్ అయింది ఆ ఫ్యాక్షన్. అట్లా ఆ దినాలకు ఇప్పుడు కంపేర్ చేస్తే చాలా పీస్ఫుల్గా ఉంది. మనసులో ఉండొచ్చు, ఎన్విటీ ఉండొచ్చు, బట్ యాక్షన్ కాడికి వచ్చేందుకు చేంజ్ వచ్చేస్తుంది. అంటే ఈ బాంబులు పట్టాలనే పరిస్థితులు ఆనాడు మీకు ఎందుకు వచ్చాయి? అంటే నేను అనుకున్న రీతిగా యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి పూర్ పీపుల్కు హెల్ప్ చేయాలని నా మనసే అది. మా పేరెంట్స్ ఇద్దరు కూడా డాక్టర్స్. పూర్ పీపుల్ హెల్ప్ చేస్తున్నా ఓకే. పల్లెల్లో
ఒకసారి శివారెడ్డి వాళ్ళ పక్క పల్లెలోనే మా వాళ్ళు పోయి ఏదో హెల్ప్ చేస్తుంటే వాళ్ళు కొట్టినారు మా వాళ్ళని. అది పంచాయత్ సిఐ దగ్గరికి వచ్చింది. అదే అనుకుంటా సెకండ్ టైం ఏమో శివారెడ్డిని క్లోజ్ క్వార్టర్స్లో చూసాను. ఏ ఇయర్ అది? 1979 అనుకుంటా. ఓకే. 79. సో సిఐ ఏదో పంచాయతీ చేశాడు మా ఇద్దరికి. చేస్తున్నప్పుడు ఆయన అన్నాడు, సాయంకాలం లోపల నీ ఆఫీస్ ఎత్తేస్తానన్నాడు. నేను బాగా యంగ్స్టరు, చూస్తాంలే అని కౌంటర్ ఛాలెంజ్ చేశాను. ఇంకా ఆఫీస్లోకి వచ్చేసాను. సాయంకాలంకి ఎత్తేస్తానన్నాడు కదా. సో ఈ 10 పల్లెలకు చెప్పంపించిన. ఈ 10 పల్లెల నుంచి శివారెడ్డితో గలాట పడిన నెలకు ఈ ఏటకొడళ్ళు, ఈటకట్టెలు తీసుకొని, అప్పుడు బస్సులు కూడా లేవు కొన్ని పల్లెలకు, 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చారు. సో 100 పీపుల్ అనుకో, 200 ఓకే నాకు సపోర్ట్గా వచ్చారు. ఆయన అప్పుడు వేరే పల్లెల నుంచి మనుషులు తోలించుకున్నారు. పోలీసు వాళ్ళు రంగంలోకి దిగారు. కడప నుంచి రిజర్వ్ వాళ్ళు వచ్చారు. రాత్రి 12 తర్వాత పీస్ వచ్చింది. అంటే పోలీసు వాళ్ళని ఇంటర్ఫియర్ కావడం బట్టి. ఓకే. ఇంకా రాత్రి అందరు పోయినారు, ఊర్లోకి వాళ్ళు పోయినారు. కొంతమంది ఉన్నారు. ఎట్లా ఇంకా ఫ్యాక్షన్ మొదలైంది కదా నీకు ఆయనకు. ఆ రోజు నా బాడీ గార్డ్ తెచ్చి ఒక బాంబు ఇచ్చాడు. ఫస్ట్ టైం నేను బాంబు చూడడమే ఫస్ట్. ఓకే. అది తీసుకొని పాతి పెట్టుకున్నా ఇంటి ముందర. ఆ టైంలో మీ ఏజ్ ఎంత? నాది 26 ఇయర్స్. 25 అనుకుంటా. ఆ రోజు మొదలైంది కదా, ఎన్ని రోజులు కొనసాగింది అది? కేవలం ఆ చిన్న విషయం నుండే ఆధిపత్యం వరకు వచ్చిందా, లేకపోతే అందులో కూడా రాజకీయాలు అంటే ఒకరి మీద ఒకరి పెత్తనమనా, లేకపోతే ఈ ఏరియా నాది, పులివెందులో మేమే నెగ్గాలి అనే ఇంటర్నల్ ఫీలింగ్స్ కూడా ఏమైనా ఉన్నాయా? అటువంటి ఏం లేవు, కానీ శివారెడ్డికి తిరుగులేదు. చాలా సీజన్డ్ ఫ్యాక్షన్ ఆయన. అంటేనే రాయలసీమలో ఎవరు అంత ఫ్యాక్షన్ చేయలే ఆయనతో. అందరు భయపడే వాళ్ళే. కానీ నేను తిరగబడినాక రాత్రి డిసైడ్ అయిపోయాను. ఓకే. ఇంక పొద్దున్న లేచిన నుంచి ఆయన నన్ను చంపొచ్చు అని నేను అప్పుడు బాంబులు చుట్టించుకొని బాంబులు కొనడము, దొంగ తుపాకులు కొనడము, మనుషులు బాడీ గార్డ్స్ పెట్టుకొని తిరగడము, అట్లా 14 years. ఏమంటే ఇంకా నా ఎగ్జిస్టెన్స్ కొరకు ఆయన్ని చంపాలి, ఆయన ఎగ్జిస్టెన్స్ కొరకు నన్ను చంపాలి. అంత 14 ఏళ్ళు జరిగింది ఫ్యాక్షన్. అంటే అప్పుడు మీరు ఈ ఫ్యాక్షన్ చేస్తున్నటువంటి క్రమంలో జమ్మలమడుగులో ఉన్నటువంటి ప్రజలు మీ మీదికి, మీ ఇద్దరి మధ్యలో ఏ విధంగా ఉండేవారు? అంటే ఎందుకు వీళ్ళ గొడవలు ఏంది, వీళ్ళ వల్ల మేమెందుకు నలిగిపోవాలనే ఆలోచనలో ఉండేవారా, లేదంటే వాళ్ళకు కూడా ఈ ఫ్యాక్షన్ అనేది ప్యాషన్? అప్పుడు అంటే శివారెడ్డి అంటే సరిపోయిన వాళ్ళందరూ నా వైపు వచ్చారు. ఈవెన్ చిన్న చిన్న లీడర్స్ కూడా ఆయన చేసే కార్యక్రమానికి ఎదిరించలేక నేను బయటపడేళ్ళకి ఇంకందరు నాకు సపోర్ట్ వచ్చారు. సో డివైడ్ అయింది మొత్తం తాలూకా 2 groups లాగా. అఫ్కోర్స్ కొంతమంది మాకెందుకు రాజకీయం ఈ ఫ్యాక్షన్, కానీ జనరల్ పబ్లిక్ పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్, ఫ్యాక్షన్ అంటే. ఇక్కడ ఒకటి సార్, చాలాసార్లు మనం విన్నప్పుడు కానీ పెద్ద పెద్ద బైబిల్ కానీ ఇంకేది చూసినా కూడా మనిషికి ప్రాణం అంటే విలువ ఉంటుంది. మనిషి ప్రాణానికన్నా ఏది ఎక్కువ కాదు. అట్లాంటి ప్రాణం పోతుందని తెలిసినప్పుడు ఎందుకు ఫ్యాక్షన్లోకి దిగాల్సి వస్తుంది? అంటే నా విషయం చెప్పాలంటే బాంబులు తుపాకులతో ఫ్యాక్షన్ చేసే విషయంలో భయం లేదు, కానీ చనిపోతే ఏమవుతాననేది భయం ఉన్నది లోపల. డిఫరెన్స్ ఉంది కదా. చనిపోతే ఎక్కడ పోతాననేది భయం ఉన్నది, కానీ గలాట చేయాలంటే భయం లేదు. ఓకే. ఆ భయం ఎప్పుడైనా కామ్గా ఉన్నప్పుడు చనిపోతే ఎక్కడ పోతాననే భయం ఉంటుందేమో, కానీ ఫ్యాక్షన్లో దిగినప్పుడు భయం లేదు. అంటే ఆ భయం లేకపోవడానికి కారణం ఏంది? కేవలం శత్రువును టార్గెట్ చేసుకోవడమే. టార్గెట్
ఇప్పుడు ఆ రోజు మీరు బాంబుల శివారెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక టీం ఒక వర్గాన్ని తయారు చేసినప్పుడు మీకు వైఎస్ రాజారెడ్డి గారికి ఎలా ఉండే ఈ సంబంధాలు, అసలు వైఎస్ రాజారెడ్డి గారికి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటిది అసలు? ఇప్పుడు రాజారెడ్డి మామ చాలా ఫ్యాక్షన్లో గలాటల్లో చాలా పవర్ఫుల్, చాలా చాలా. అతనితో నేను కూడా ఎప్పుడు చూడలే. ఓకే. ఇంకా రాజారెడ్డి మామ అల్లుడు ఇట్లా అయ్యాడంటే ఆయనకు కూడా బాగా హ్యాపీ కదా, ఒకడన్నా తేరినాడు ఈ బంధువుల్లో. సో వీ వేర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. మామకు నాకు మంచి సంబంధాలు. అంటే ఆయన సపోర్ట్ ఇచ్చి ఇంకా ముందుకు పో, నీకు తిరుగులేదు అని చెప్పేసి సపోర్ట్ ఇచ్చారా? అంత సపోర్ట్ కాదు కానీ, బట్ హీ వాజ్ బిహైండ్ మీ అన్నిట్లో. అంటే ముందుకు పో, సాగిపో అట్లా ఎవరు చెప్తారు పెద్దోళ్ళు, కానీ ఇండైరెక్ట్గా గెట్టోడు మావాడు మా అల్లుడు అని. ఫర్ ఎగ్జాంపుల్ 89 ఎలక్షన్స్కు నేను నిలబడ్డాను. ఓకే. ఎమ్మెల్యేకి సైమల్టేనియస్ ఎలక్షన్స్, రాజశేఖర్ రెడ్డి ఎంపీకి. సో రాజారెడ్డి మా మనుషులు, పులందల నుంచి మనుషులు, ట్రక్కులు, లారీలు ఇవన్నీ తీసుకొచ్చాడు. వచ్చి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నాది 2 మీసాలు ఉన్నాయి, ఒక మీసం రాజశేఖర్ రెడ్డి, ఒక మీసము మైకేల్ బాబు, 2 మీసాలు నిలబెట్టుకుంటాను అన్నాడు. సిచ్యువేషన్ కూడా అట్లా ఉంది. ఓకే. ఆ ఎలక్షన్స్లో 4-5 రోజులకు ముందు మా ఇంటి వెనకాల బాంబులు చుట్టున్నాము. సడన్గా బాంబులు పేలిపోయింది. బాంబులు లేకుండా అంటే ఎలక్షన్ లేదు. ఓకే. సో 89లో నేను కడప జిల్లాలో నేను ఒక్కడినే ఓడిపోయాను, బికాస్ ల్యాక్ ఆఫ్ బాంబ్స్. ఓకే. శివారి దగ్గర బాంబ్స్ ఉన్నాయి, రిగ్గింగ్ చేసేసుకున్నాడు. సో అట్లా సపోర్టివ్, హీ వాంటెడ్ మీ టు విన్, ఎట్లయినా గెలిచాలని వచ్చాడు. వాళ్ళ పులివెందుల కాన్స్టిట్యున్సీ వదిలిపెట్టి వచ్చేసాడు. కానీ ఫైనల్గా నేను ఓడిపోయాను. కానీ రాజారెడ్డి గారు మీరు కలిస్తే ఓడిపోయే పరిస్థితులు ఉండవు అన్నట్టుగా ఆనాడు రాజకీయాలు జమ్మల మడుగులో మీరు చూపించారు. అయినా గెలవడం అంటే శివారెడ్డి దగ్గర ఓడిపోవడం అనుకోవచ్చా? ఓడిపోవడం అనేది అనను, కానీ బాంబులు లేక. శివారెడ్డి బాంబుల ముందర ఓడిపోయాం, కానీ ఆయన ముందర ఓడిపోయాం. అంటే ఒకవేళ ఈ సందర్భంలో శివారెడ్డి కనుక ఉండేది ఉంటే బాంబులు లేవనే సాగు చెప్తున్నాడు, కానీ నా చేతిలో ఓడిపోయిండు అంటే మీరు ఒప్పుకుంటారా? అది ఆయనకు కూడా తెలిసి ఉంటుంది అప్పుడు. ఎందుకంటే పేపర్లో కూడా విజయ్ కుమార్దే విజయం అన్నారు. సో ఖచ్చితంగా గెలిచేవాడిని. బాంబులు ఉండింటే ఇంకా ఎమ్మెల్యే అయిపోయిండేవాడిని. కానీ దేవుని దయని బట్టి నేను ఓడిపోయినానని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఆ ప్రజాస్వామ్య దేశంలో ఒకటి ఏమనంటే ఓట్లు ఉంటాయి కదా సార్ విజయం, ఇక్కడ బాంబులు ఉంటే విజయం అనడానికి కారణం ఏంది? అంటే ఎక్కువ రిగ్గింగ్ కదా. ఓన్లీ రిగ్గింగేనా? మొత్తం కాదు, ఫ్యాక్షన్ విలేజెస్లో రిగ్గింగ్, ఎవరిది పై చేయితే వాళ్ళు. తర్వాత టౌన్ ఏరియాస్లో పెద్ద ఫ్యాక్షన్ ఉండదు. ఓకే. అప్పుడు మామూలుగా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది. కానీ దొంగ ఓట్లు భయంకరంగా వేసుకునేవాళ్ళు. ఓకే. అంటే అక్కడ పులివెందులో కానీ జమ్మలమడుగు కానీ ఆ ఏరియాల్లో మా ఊరు మధ్యలో కనుక మనం ఓట్లను వేసడానికి అది పెడితే బాంబులు వేసేది అంటే ఊరు నాశనం అవుతుంది అని చెప్పేసి తీసుకెళ్ళి ఊరవతల పొలాల మధ్యలో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి అంటారు, నిజమేనా? అట్లేం లేదు. మామూలుగా హై స్కూల్లో అక్కడ బాంబులు, ఇప్పుడు ఎలక్షన్స్ జరిగే స్థలంలో బాంబులు వేస్తే మనుషులకి ఏం పెద్ద ఇది కాదు, భయపడి పారిపోయేవాళ్ళు. ఓకే. దానికి పొగ బాంబులు వాడేవాళ్ళు. బాంబుల్లో కూడా శక్తివంతమైన బాంబులు పొగ బాంబులు వేస్తే మనుషులు చనిపోరు. ఓకే. గాయపడతారు బాగా. అవి వేసి డిస్పర్స్ చేస్తారు. ఓకే. అప్పుడు వీళ్ళు పోయి వాళ్ళని బెదిరించి ఓట్లు స్టాంపింగ్ చేస్తారు. ఇప్పుడు ఆనాడు ఒకవేళ మీరు ఓడిపోయినప్పటికీ పులివెందులో గెలిచినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు ఏ విధంగా సపోర్ట్గా ఉన్నారు ఆ రోజు? తర్వాత ఎందుకంటే జమ్మలమడుగు శివారెడ్డి చేతులకు పోయిన తర్వాత మీ పరిస్థితులు ఇంకా దారుణంగా దిగజారి ఉండే అటువంటి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర బాంబులు ఉన్నాయి, అధికారం ఉన్నప్పుడు
వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి మీ వర్గానికి రాజశేఖర రెడ్డి గారు మీకు అలాగే రాజారెడ్డి గారికి ఉన్నటువంటి పలుకుబడి ఏ విధంగా సపోర్ట్ చేశారు? అప్పుడు ఎట్లుండే? అంటే ఉన్నారని నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు వీళ్ళకు ఈయనకు పులివెందుల వాళ్ళు అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్. ఇంకా అంతకన్నా శివారెడ్డితో వాళ్ళు వచ్చి పోరాడేది అట్లేం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఎలా ఉండేది మీతో? బాగున్నా, అంటే మీరు మంచి రిలేషన్షిప్. కానీ లేటర్ ఆన్ ఆయనకు నాకు కొద్దిగా డిఫరెన్సెస్ వచ్చినాయి. ఇక్కడ హైదరాబాద్లోనే. అంటే ఎందుకు? ఏ ఏ ఏ మాటల్లో వచ్చినాయా, లేదంటే ఫ్యాక్షన్లో వచ్చినాయా, అధికారం కోసం వచ్చినాయా? ఫ్యాక్షన్లో కాదు, కానీ ఉండే విషయం చెప్పాలా. మన రాజశేఖర్ దగ్గర రామచంద్రరావు అని ఉన్నాడు. ఓకే. ఇంకా ఉన్నాడు? ఉన్నారు. ఒకసారి రాజశేఖర్ రెడ్డి ఇంట్లోనే ఆయనకు నాకు పడింది. సో పడినప్పుడు రాజశేఖర్ రెడ్డి నాకు ఫోన్ చేసి సీరియస్గా మాట్లాడాడు. నేను సీరియస్గా మాట్లాడాను. సో అక్కడ విడిపోయాం. ఓకే. ఆయనేమో రామచంద్రరావుకు సపోర్ట్ చేశాడు. ఇంకా నేను విడిపోయాను. విడిపోయినాక ఎన్టీఆర్తో పోయి కలిసాను. కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి తెలుగుదేశంలో చేరాను. మీరు తెలుగుదేశంలో చేరిన సందర్భంలోనూ, లేదంటే తెలుగుదేశంలో మీరు పనిచేస్తున్న క్రమంలోనూ మీరు ఎన్టీఆర్ గారు ఇద్దరు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే వెనకాల చేతులు కట్టుకుని నిలబడేటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లేదంటే మీరు కూర్చున్నప్పుడు పక్కన కూర్చునేటువంటి పరిస్థితుల్లో కూడా లేదు, ఆయన దూరంగా నిలబడేటువంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. నిజమేనది? అంటే చంద్రబాబు నాయుడుకు వెంకటేశ్వరరావు ఉన్నాడు కదా, ఇద్దరు అల్లుళ్ళు, వాళ్ళిద్దరికి గలాటలు. ఓకే. సో ఎన్టీఆర్ దగ్గరికి ఆయన దగ్గర రాలేడు, ఈయన దగ్గర రాలేడు. ఎంత డిస్టెన్స్ అంటే డిస్టెన్స్. ఓకే. నేను మాత్రం ఇంకా రాజశేఖర రెడ్డిని వదిలిపెట్టి ఇట్లా వచ్చానని ఎన్టీఆర్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. త్యాగం ఉంది కదా, ఇంపార్టెన్స్ ఇచ్చాడు. మంచి క్లోజ్గా ఉండేవాడు. ఓకే. అంటే మాన మర్యాద ఇచ్చేవాడు, ఇష్టపడేవాడు నన్ను. మీరు రాజశేఖర రెడ్డి గారితో విభేదించిన తర్వాత అక్కడ అక్కడ ఆయన ఎంపీగా ఉన్నారు, మీరు జమ్మల మడుగులో మీ యొక్క ఫ్యాక్టరీని అది చేస్తున్నప్పుడు మిమ్మల్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. చేశాడు కొన్నిసార్లు మంచిగా చెప్పడం, కానీ నేను వినేవాడిని కాదు. ఓకే. అట్లనే సాగించాను. ఇంకా శివారెడ్డి మినిస్టర్ అయిపోయాక నన్ను నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద, ఆయన పవర్లో ఉన్నాడు కదా, ముషీరాబాద్ జైల్లో 1 year పైన ఉన్నాను ప్రిజనర్గా. ఓకే. సో శివారెడ్డి నేను జైల్లో ఉన్నప్పటికి కూడా నా మీద అటెంప్ట్ చేశాడు. జైల్లో ఉన్నప్పుడు? జైల్లో ఉన్నప్పుడు అక్కడ సూపరింటెండెంట్ ఒక ఆయన ఫిలిప్స్ అని ఉన్నాడు. ఓకే. ఆయనకు పంపించారు నన్ను జైల్లోనే పాయిజన్ చేయమని. నేను బ్యారక్స్లో ఉంటే అప్పుడు ఫిలిప్స్ గారు వచ్చారు నా దగ్గరికి. ఓకే. ఆయన కేరళ, ఆయన నిన్ను చంపాలని చూస్తున్నాడు, జాగ్రత్తగా పాయిజన్ చేయమని. సరే అని జాగ్రత్తగా, ఇంకా ఏం జాగ్రత్తగా ఉంటాం. తర్వాత హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకి పోయేవారు, జమ్మల కోర్టు కేసెస్. ఒకసారి పోలీసు వాళ్ళు నన్ను తీసుకుపోతున్నారు. బేతంచెర్ల అడవి ప్రాంతంలో వ్యాన్ ఆపేసి, పోలీస్ వ్యాన్, సబ్ ఇన్స్పెక్టర్ రివాల్వర్ తీసి నా మీద పెట్టాడు. ఎందుకండి అని అడిగాను. నువ్వు పారిపోతుంటే నేను కాల్ చేశానని రికార్డు రాస్తానన్నాడు. ఆడ ఎక్కడ నాకు దేవుని కృప దొరికిందంటే ఒక కానిస్టేబుల్ ఒప్పుకోలే. ఓకే. అందరు ఒప్పుకుంటేనే కదా. అవును. టీం రివాల్వర్ పెట్టేశాడు. పొద్దుటూరు పోయాము. ఆవిడ కోర్టు దగ్గర బయట రెడీగా ఉన్నారు. ఇది వ్యాన్లో కూర్చోన్నా, ఈ కానిస్టేబుల్లే నా దగ్గరకు వచ్చి నువ్వు పారిపోసారు అన్నాడు. ఎక్కడికి పారిపోతున్నాయా అని అన్నాను. మళ్ళీ రిటర్న్ వస్తున్నాము, చీకటి పడుతుంది.
నేనేం చేశానంటే తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్స్ కదా, హార్ట్ ట్రబుల్ వచ్చినట్టు కింద పడిపోయాను వ్యాన్లో. ఓకే. సబ్ ఇన్స్పెక్టర్ ఇట్లా ఎన్నికలు చేసి క్యా హోగా అన్నాడు. అంటే హార్ట్ ట్రబుల్ అన్నాను. ఆయనకి ఏ మనసు వచ్చిందో కర్నూలు దాటేటప్పుడు కర్నూలు హాస్పిటల్లోకి వ్యాన్ తిప్పేశాడు. తిప్పుతానే నేను వ్యాన్లో నుంచి చూస్తే మా సొంతం బామర్ది, ఇంకో బామర్ది థామస్ రెడ్డి అని డాక్టర్. ఓకే. ఆయన వరండాలో నిలబడి ఉన్నాడు. రే నన్ను వెంటనే అడ్మిట్ చేయరా అని డాక్టర్ దగ్గర పోయి తరగతి అడ్మిట్ చేయించారు. అప్పుడు ఈ హైదరాబాద్ పోలీసు వాళ్ళు కర్నూలు పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి రూల్స్ ప్రకారం ఓకే వెళ్ళిపోయారు. అక్కడ తప్పించుకున్నాను. తర్వాత స్పెషల్ రూమ్లో ఉన్నాను. కర్నూలు పోలీసు వాళ్ళు గార్డ్ ఉన్నారు బయట. ఓకే. మరుసటి రోజు డాక్టర్ వచ్చాడు. వచ్చి ఇంజెక్షన్స్ వేసాడు, పాయిజన్. అసలు నాకు సెమీ కాన్షియస్ అయిపోయాను. ఇవన్నీ చాలా మందికి తెలియదు. ఓకే. సెమీ కాన్షియస్ అయిపోయాను. నోట్లో నుంచి బాగలేదని చెప్పేదానికి లేదు. రాత్రి తెల్లారుజామున 3-4 వరకు సఫర్ అయ్యాను, బ్రెత్లెస్నెస్. ఓకే. అప్పుడు ఈ పోలీసు వాళ్ళు వచ్చారు, హైదరాబాద్ పోలీసులు, కర్నూలు పోలీసులు. ఓకే. అప్పుడు చెప్పాను. చెప్తే మేము ఉన్నాంలే మీకు సపోర్ట్గా అని అన్నారు. ఓకే. తర్వాత మరుసటి రోజు అదే డాక్టర్ మళ్ళీ వచ్చాడు. అంటే ఫ్యాక్షన్ అంటే ఏంటి అనేది మీకు అర్థమయ్యేది చెప్తున్నా. డాక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆ డాక్టర్ వచ్చి నీకు హార్ట్ ట్రబుల్ లేదు, కంటి పరీక్ష చేయాలంట. సరే అని కళ్ళు తెచ్చుతానే ఇంక్ ఫిల్లర్ లాంటిది తీసుకొని వేస్తున్నాడు. ఈ కర్నూలు పోలీసులు అంత బాగున్నారు కదా, ఇట్లా అన్నాడు. వెంటనే కళ్ళు పోసుకున్నాడు. ఆయన కోపంగా వెళ్ళిపోయాడు. ఓకే. ఈలోపు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరినో పొలిటికల్ మ్యాన్ చంపేయాలని చూస్తున్నారు. వాళ్ళు వచ్చారు. జరిగిన విషయం చెప్తే వాళ్ళ ఇంక్ ఫిల్లర్ పోయి టెస్ట్ చేస్తే దాంట్లో పవర్ఫుల్ యాసిడ్ ఉంది. ఇంకా తర్వాత ఆ సంఘటన జరిగినాక వెంట సుప్రీంకోర్టులో నేను వేసిన పిటిషన్ ఇప్పుడు ఆల్ ఇండియా లా రికార్డ్స్లో కూడా ఉంది. వాళ్ళు నాకు విడుదల ఇచ్చారు. ఓకే. బయటకు వచ్చేసాను. అంటే మీరు ఒకవేళ నిజంగా ఆ రోజు మెడికల్ కాలేజ్ పిల్లలు రాకపోయినా, కానిస్టేబుల్ మీకు సలహా అంటే సైగా చేయకపోయినా ఆ రోజే చనిపోయేవారా? చనిపోయాను. అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసారు? శివారెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసిందా, లేదంటే ఎవరు రాజశేఖర రెడ్డి ఉన్నారనుకోవచ్చా, లేకపోతే ఎవరు ఉన్నారనుకోవచ్చా? అంటే శివారెడ్డి ఆయన మినిస్టర్గా ఉన్నాడు. ఇంకా నాకు ఆయనే కదా మెయిన్ శత్రు. ఎట్లయినా నన్ను చంపాలని. ఓకే. బయట ట్రై చేశాడు, జైల్లో ఉన్నప్పుడు ట్రై చేశాడు, కానీ చనిపోయింది వాడు. చనిపోయి నరకంలో ఉండవలసిన. ఓకే. ఇప్పుడు మీకు అర్థం కాదు కానీ పరలోకం ఉంది, నరకం ఉంది. అది ఎవరికి అర్థం అవుతుందంటే ఆ స్పిరిచువల్ వరల్డ్తో సంబంధం కలుగుతుంది కదా, వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. ఇప్పుడు నాకు దేవునితో సంబంధం కలిగింది, అది చెప్తాను ఎట్లా కలిగిందని. దేవునితో సంబంధం కలిగినాక దేవుడు ఎవరు, దేవుడు ఎట్లుంటాడు, మనం చనిపోయినాక ఎక్కడికి పోతాము, ఇవన్నీ ట్రూత్స్ దేవుడు రివీల్ చేశాడు నాకు. ఓకే. లేదంటే నాకు కూడా తెలిసేది కాదు. సో ఒక సందర్భంగా నరకం దేవుడు రివీల్ చేశాడు, నరకం ఎట్లుంటుంది అని. ఆ నరకం ఏమిటంటే అండి, అగాధ గోతి. అగాధి గోతిలో వేదన తప్ప ఏం లేదు. ఓకే. ఆ నరకంలో నుంచి శరీరంలోకి వచ్చేదానికి లేదు, అవకాశం లేదు, అయిపోయింది ఛాన్స్. అక్కడ నుంచి ప్రభు నన్ను క్షమించు అని దేవుణ్ణి క్షమాపణ అడిగేదానికి లేదు. కుటుంబ సభ్యులు లేరు, ఎవరు తోడు లేరు. అప్పుడు నరకంలోకి నన్ను తీసుకెళ్తుంటే దయ్యం శక్తులు నేను ఎందుకైనా పుట్టాను, నేను ఎందుకు పుట్టాను అనే మనసు వచ్చింది. ఓకే. సో మరణం ఉంది, ప్రతి మానవుడు పాపం చేసిన దానికి మరణం ఉంది. మరణం తర్వాత తీర్పు ఉంటుంది.
ఏమండి? సార్ ఈ సత్యంలో నాకు బాగా తెలుసు. అయితే ఈ మరణం విషయము ఏమంటే ప్రజలకు తెలియదు. నేను రాజకీయాల్లో చేసిన పాపం బట్టి నాకు పాపానికి జీతం మరణం. నాకు మరణం రావాలి, జడ్జిమెంట్, తీర్పు. నాకు మరణం రావాలన్నా రావాలా. సో ఈ మరణం నాకు రాకుండా ఉన్నట్టు ఏ పాపం చేయని యేసు ప్రభు లోక పాపం మోసుకుపోయిన దేవుని గొర్రెపిల్ల, నా పాపములు మోసుకుపోయిన దేవుని గొర్రెపిల్ల నా కొరకు సిలువలో మరణించాడు. అది ఆయన మరణం కాదు, ఆయన శిక్ష కాదు. నీ శిక్ష, నా శిక్ష, ప్రపంచంలో ఉండే వారందరి శిక్ష ఆయన భరించాడు. సో ఆయన మరణించినప్పుడు మనకు మరణం లేదు. ఓకే. తర్వాత మరణించడమే కాకుండా ఆయన పరిశుద్ధ రక్తం కార్చాడు. లోకపాపం మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల కదా, గొర్రెపిల్ల రక్తము, బలి అయిన రక్తము, అది దేవునికి పరలోకానికి సంబంధమైన పరిశుద్ధ రక్తం. ఆ రక్తంతో నేను కడగబడినప్పుడు పరలోకానికి ఎలిజిబిలిటీ వచ్చింది, రక్షింపబడ్డాను. ఈ రక్తము, పాపం రక్తము పరిశుద్ధంగా అయిపోయింది. నాకు రావాల్సిన శిక్ష యేసుప్రభు భరించాడు, నాకు శిక్ష లేదు. ఆయన రక్తం బట్టి శుద్ధి వచ్చింది. ఈ శుద్ధిని బట్టి పరలోకంలో స్థానం ఉంది. పరిశుద్ధత లేనిది దేవుణ్ణి ఎవరు చూడలేరండి. నువ్వు మంచి కార్యములు ఎన్నన్నా చేయి, పరిశుద్ధత లేనిది ఎవరు దేవుణ్ణి చూడలేరు. ముఖ్యంగా ముందుగా బైబిల్ వైపు పోవాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే నాకు సమాధానం లేదండి. రాజకీయాల్లో డబ్బులు ఉన్నాయి, పలుకుబడి ఉంది, బంధువర్గాలు ఉన్నారు, ఆ సెక్యూరిటీ మా సొంత భావనే, ఎన్ని ఉన్నా సమాధానం లేదు. ఓకే. ఈ సమాధానం కొరకు నేను చాలా వెతికాను. ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ చేయాలా, సమాధానం లేదు. బాగా డ్రింక్ తాగితే సమాధానం అనుకున్నా, సమాధానం లేదు. ఓకే. డబ్బుల్లో సమాధానం లేదు. సంతోషం ఉన్నది కానీ సమాధానం లేదు. ఈ సమాధానం అనేది నా జీవితానికి చాలా కొదవ అన్నది. ఓకే. సో ఆ పాయింట్ మీదనే నేను సమాధానం కొరకు వెతికాను. అంటే చాలామందికి శత్రువు నశిస్తేనో, శత్రువు చనిపోయేదనో, శత్రువును అంటే నష్టపరిస్తేనేమో వాళ్ళే అదే సంతోషం అనుకుంటారు కదా. అంటే నేను కూడా అప్పుడు శత్రువును చంపితే ఒక సంతోషం. నేను యాక్చువల్గా భయంకరమైన నరహంతకునే. నా శత్రువుని బాంబులు శివారెడ్డిని చంపాలని బాంబ్ మ్యానుఫ్యాక్చర్ను పిలుచుకొచ్చాను. వాళ్ళతో చెప్పాను, రాయలసీమలో ఎక్కడ తయారు కానీ బాంబులు చుట్టండి అంటే తీసుకొచ్చారు. అప్పుడు నేను నా బాడీ గార్డ్స్ ముద్దనూరు ఫారెస్ట్ లేకపోయి ఒక గేదెని తీసుకుపోయినాం వ్యాన్లో. ఓకే. అక్కడ ఉపయోగించాం దాని మీద. సో ఆ బాంబులు చాలా పవర్ఫుల్ అని ప్రూవ్ అయినాక ముద్దనూరు రైల్వే స్టేషన్కు శివారెడ్డి దిగుతాడు, హైదరాబాద్ రాయలసీమ ఎక్స్ప్రెస్ నుంచి. అక్కడ పోయి చంపేసేయండి అన్న, ప్లాట్ఫామ్లోనే చంపండి అని. అంత క్రూర్ అండి మనిషిని చంపాలని. సో యేసుప్రభు నన్ను దర్శించాక మనసు మారిందట. యేసుప్రభు దగ్గర ఏమంటే మారు మనసు అంటారు దాన్ని. మనసు మార్చేస్తాడు, మనిషిని మార్చుతాడు, మనసుని మార్చుతాడు. సో దేవుడు నన్ను దర్శించాక, మారు మనసు పొందాక, అదే శివారెడ్డి భార్య లక్ష్మీదేవమ్మ ఇక్కడ హైదరాబాద్లో క్యాన్సర్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది, క్యాన్సర్. ఆమెను పోయి చూసేదానికి పోయినాను, దేవుడిచ్చిన మనసు. ఓకే. సో ఆమెకు దేవుని విషయాలు చెప్పి మళ్ళా ప్రార్థన చేశాను వచ్చేటప్పుడు. దాదాపు 25 years బ్యాక్ ఆమె క్యాన్సర్ హీలింగ్ జరిగింది, ఆమె ఇంకా బ్రతుకుంది. ఓకే. అంటే మీకు అప్పుడు శివారెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఆలోచన రాలేదు మరి? అంటే మనం ఈ గురువులు వదిలేద్దాము, ఈ చంపడాలు అవసరం లేదు అనే ఆలోచన లేదు. అంటే ఆయన చావు మీలో మార్పు తీసుకొచ్చింది అనుకోవాలా? అట్లేం లేదు. ఆయన చనిపోయినాక కొద్దిగా ఫ్రీ అయినానే కానీ, బట్ మనసు చాలా కష్టంగా ఉండేది. మనసులో వేదన ఒకటి, పీస్ లేదు, నిద్రలేనితనం ఒకటి,
పీడకలలు, ఇంకా ఆలోచన తీరే వేరు, మన బాంబులు తుపాకులు మనసు, నెమ్మది ఎక్కడుంటుందండి? పాపం అనేది చాలా దూరం. బైబిల్ ఏముందంటే దెర్ ఇస్ నో పీస్ ఫర్ ద వికెడ్. దుష్టునికి సమాధానం లేదు. ఓకే, ఏ మనిషి అయినా సరే పాపం అనేది ఉంటే అంతరంగంలో, అది వ్యభిచారం కావచ్చు, అది నరహంసకునిగా జీవించిన అది కావచ్చు, ఏదైనా సరే పాపం అనేది ఉంటే సమాధానం ఉండేదానికి లేనే లేదండి ఈ లోకమంతా. పెద్ద పెద్ద వాళ్ళకు, సినిమా యాక్టర్లకు కానీ, డబ్బులు ఉండే వాళ్ళకు, రాజకీయ నాయకులు, ఎవరినన్నా అడగండి, సమాధానం ఉందంటే లేదంటారు. అది పరిస్థితి లోకం. అంటే ఒక సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి సినిమాలో ఆయన ఆ ఫ్యాక్షన్ గొడవల నుండి ఎంత బయటికి వద్దామన్నా కూడా ఆయన శత్రువర్గం కానీ, ఆయన చుట్టూ ఉన్న సమాజం కానీ ఆయనను అంటే ఆ ఫ్యాక్షనిజంలోకి వెళ్ళి బయట రానియకుండా చేస్తుంది. కానీ మీరు అంత బాంబుల శివారెడ్డిని హతమార్చే అటువంటి కుట్రలు చేసినటువంటి మీ చుట్టూ మీరు ఇంత శాంతిగా బతకాలనుకున్నప్పుడు ఎట్లా బతకనిచ్చింది ఈ సమాజం మిమ్మల్ని? సమాజం కొంతమంది వ్యతిరేకించారు, ఎస్పెషలీ నా చుట్టూ ఉండే బాడీ గార్డ్స్. మమ్మల్ని వదిలిపెట్టిపోతున్నావు, నువ్వు దేవుని లేకపోయావు. కానీ నాకేం పెద్ద స్ట్రగుల్ రాలే ఏది మనుషుల వల్ల. ఎందుకంటే అందరికీ మారినాడే చాలా సంతోషం, వాళ్ళకు థ్రెట్గా ఉన్నా కదా. అందుకని మనుషుల వల్ల నాకేం రాలేదు. కానీ బిహైండ్ ద సీన్ ఈ పాపం చేపించే దయ్యాలు, చీకటి శక్తులు, ఆ పోరాటం జరిగింది దేవునిలోకి వచ్చినాక. అయితే ఆ పోరాటంలో జయం సాధించాను, దేవుని పాదాల దగ్గర జయం ఉంది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు హీ డిస్ట్రాయిడ్ ఆల్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. ఈ దుష్ట శక్తులు, చేతపడి శక్తులు, ఎన్ని శక్తులు ఉన్నా యేసు ప్రభు వచ్చి జయించుకొని చనిపోయి 3వ రోజు లేచి వెళ్ళిపోయాడు. సో ఆయన రక్తంలో అంత జయం ఉంది. యేసు ప్రభు రక్తంతో నేను కడగబడినప్పుడు ఆ జయం అనేది, చీకటి శక్తుల మీద అధికారం దేవుడు ఇచ్చాడు. ఏ దుష్ట శక్తులైనా పోరాడినా నన్ను జయించుకోలేకపోయాయి. అంటే అన్ని బాంబుల మధ్యలో, అంత ఫ్యాక్షనిజంలో, అన్ని చావులు అవన్నీ చూసినటువంటి వ్యక్తులకి మీరు చెప్తున్నట్టుగా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఇస్తారంటారా? నాకు ఇచ్చాడుగా. మనం పరిశుద్ధపరచబడితే, ఆయన రక్తంతో కడగబడితే దేవునితో సంబంధం వస్తుంది. తప్పకుండా ఆయనతో కనెక్ట్ అవుతాం. దేవుడు మాట్లాడతాడు. నాతో ఎన్నిసార్లు మాట్లాడాడు ఈ 30 ఏళ్ళలో. చాలా దేవునికి క్లోజ్ అయిపోతున్నా వయసు పెరిగే కొద్దీ. ఇదంతా ఒక చాలా ఇప్పుడు మీరు చెప్తున్న ఈ పాయింట్ ప్రకారంగా ఒకవేళ దీన్ని నెగిటివ్ కోణంలో తీసుకుంటే, మనం ఎన్ని పాపాలు చేసినా, ఇంతమందిని చంపినా పర్లేదు, తర్వాత మనం పరిశుద్ధాత్మలం కావచ్చు అనే కోణంలోకి యూత్ వెళ్ళిపోతే అంటే ఏంటిది, ఈ మర్డర్లు ఇంకా పెరుగుతూ ఉంటాయి కదా. పెరుగుతుంటాయంటే రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు కదా. బైబిల్లో ఉంది. కొనసాగుతుంటే దేవుని కృపను బట్టి నీకు మరణం రాకుండా కాపాడుతూ ఉండొచ్చు. దేవుడు దీర్ఘశాంతుడు కదా, ఎప్పుడో ఒకసారి మాట్లాడలే అని కాపుదలు ఇస్తూ ఉండొచ్చు. అంటే మనం పాపములు చేసినా దేవుడు కాపాడతాడు అని తెలిసిన తర్వాత జనాలు పాపాలు చేయడానికి ఇంకా రెచ్చిపోతారు కదా అని నా ప్రశ్న. రెచ్చిపోతారు, కానీ ఎప్పుడో ఒకసారి ఉంది కదా డేంజర్. డేంజర్ ఉంది. ఏమి ఎత్తుతామో ఆ పంట కోయాల్సిందే అండి. నాకు తెలిసి చాలా మంది ఫ్యాక్షన్లు ఇస్తే కత్తితో పొడిచినవాడు కత్తితోనే పొడవబడతాడని బైబిల్లో ఉంది. చాలా మంది చనిపోయారు. మా మామ ఎట్లా చనిపోయాడు, శివారెడ్డి ఎట్లా చనిపోయాడు, ఫ్యాక్షన్లో ఉండేవాళ్ళు ఎట్లా చనిపోయారు. అప్పుడు ఆయన శివారెడ్డి మరణం తర్వాత కానీ, మిగతా సందర్భంలో కానీ, ఇప్పుడు రాజారెడ్డి గారి మరణం కానీ, ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమైనా మార్చినాయా? అంటే మార్చినాయి. పరిస్థితులు మారినాయి, మనుషులు మారలే. ఏమండి పరిస్థితి మనుషులు మారలే. మనుషుల కక్షలు అవన్నీ ఉన్నాయి పులివెందుల్లో కానీ, జమ్మలమడుగులో కానీ. కానీ మనుషులు ఎందుకు మారలేదంటే మన లోపల ఉంది కక్షలు. కానీ పోలీస్ ఫోర్స్ని బట్టి, గవర్నమెంట్ని బట్టి బాంబులు లేవు.
కత్తులు పట్టుకొని తిరిగేదానికిలే. అందుకని మనుషులు మారాలండి లాస్ట్కు. ఇప్పుడు మీరు ఎన్టీఆర్తో అంత సన్నిహిత్యంగా ఉన్నప్పుడు, చంద్రబాబుకు ఏ స్థాయిలో అయితే గౌరవం ఇచ్చేదో మీకు ఆ స్థాయిలో గౌరవం ఇచ్చినప్పుడు, ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు మిమ్మల్ని ఏదో కోటాలో మంత్రిని చేయడము, లేకపోతే మీకు ఒక పదవి చేతిలో పెట్టడము చేయొచ్చు కదా. అట్లాంటి అంటే ఎన్టీఆర్ ఎలక్షన్స్ వచ్చినాయి, తర్వాత నేను అప్పుడు మార్మన్స్ పొందాను. అంటే మీరే రాజకీయాలకు రానన్నారా? ఓకే. ఫస్ట్ టైం ఏమో ఎన్టీఆర్ వచ్చినప్పుడు శివారెడ్డి మినిస్టర్ కావడం, అప్పుడు అపోజిషన్. తర్వాత ఎన్టీఆర్ను కలిశాక నేను మెడ్రాస్లో ఉన్నాను, అప్పుడు అడిగాడు కడప సీట్ ఇవ్వాలని నాకు. ఆయన రాడు, ఆయన చాలా భక్తిలో ఉన్నాడని ఎవరో చెప్పారు. ఓకే. నాకంటే భక్తిగా ఉన్నాడా అని అడినాడంట. ఓకే. సో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా కూడా నేను వచ్చేవాడిని కాదు, ఎందుకంటే నాకు జరిగింది దానికి మించింది ఏం లేదు కదా. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్తానండి. చెప్పండి. ఇటీవల రతన్ టాటా అని తెలుసు కదా, టాటా తెలుసు. ఆయన సీరియస్గా ఉన్నాడు హాస్పిటల్లో. సీరియస్గా ఉంటే యేసుప్రభుని నమ్మిన ఒక నర్సు పెద్దామె నైట్ డ్యూటీ డే డ్యూటీ చేసి ఇంకా ఇంటికి పోలే, అక్కడే ఉన్నది. ఆమె ఆయన కొరకు ప్రేయర్ చేసింది. తర్వాత రూమ్లోకి పోయి ఆమెకు క్లియర్గా ఆయనకు చెప్పిందంట, ఇది ఎవరికి తెలియదు, ఓకే, క్లియర్గా చెప్పిందంట, యేసు ప్రభు లేనిది ఆయనే, నేనే మార్గం సత్యం జీవం అన్నాడు. ఇది మత మార్పిడి కాదు, మార్గం ఏంటో చూపించేదానికి ఆమె పోయి చెప్పింది. ఆయన విన్నాక కంట్లో నీళ్ళు పెట్టుకొని, ఇన్ని సంవత్సరాలు నాకు ఎవరు చెప్పలేదే ఈ విషయం, ఈ సత్యం అని అన్నారంట. అంటే ఆ రాత్రే ప్రభు దర్శించినట్టు మార్మన్స్ పొందాడు. ఆయనకు పరలోకం, ఆయన మంచితనం ఎక్కువ ఉన్నది, పరలోకం చేరాడు. అర్థమైందా? సో అందుకే సువార్త ప్రకటించేది. మతం మార్చుకోవాలా, మీరందరూ క్రైస్తవులు కావాలా, మేము ఒక పొలిటికల్ పార్టీ అవుతాం, అది కానే కాదు. చాలా మందికి అర్థం కాదు. కానీ సువార్త ప్రకటించడంలో యేసుప్రభు విషయం ప్రకటించండి. పాస్టర్లు కూడా నేను చెప్పేది అది, యేసుప్రభు విషయం నువ్వు రుచి చూసింటే ప్రకటించు, బట్ మిగతా విషయాలు ఎందుకు, మనకు అవసరం లేదు కదా. అక్కడ వస్తుంది హిందూస్కు, ముస్లిమ్స్కు, క్రిస్టియన్స్కు. అంటే మీరు యేసుక్రీస్తు చెప్పింది చెప్పమని అంటున్నారు. అవును. కానీ వాళ్ళేమో అసలు యేసుక్రీస్తు చెప్పింది కూడా మీరు చెప్పద్దు, అంటే మీరు బైబిల్ పట్టుకొని నడిస్తేనే మత మార్పిడికి వెళ్తున్నారు. బైబిల్ పట్టుకొని ఒక నలుగురు కలిసి గుంపుగా నడుచుకుంటూ వెళ్తా అంటే వీళ్ళు మత మార్పిడి చేసుకోవడానికి వస్తున్నారు అని చెప్పేసి దాడులు చేస్తున్న పరిస్థితి కదా. మీరు దాన్ని ఎట్లా చేస్తారు? అంటే వీళ్ళు స్ట్రీట్ ప్రీచింగ్ చేస్తారు కదా, ప్రీచింగ్లో ఫాల్ట్ వచ్చిందండి. ఓకే. మా క్రైస్తవులే దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏమైందంటే వాదన పెట్టుకున్నారు. ఇప్పుడు నువ్వు ఒక దేవుడిని కొలుస్తావు, నీతో వాదన పెట్టుకుంటే కోపం రాదు నా మీద. అట్లా పాస్టర్స్ వాదన పెట్టుకోవడం ఒకటి. ఓకే. రెండోది కోపంగా ప్రసంగాలు చేశారు. ఆ దేవుడి పనికి ఇది కాదు, ఇవన్నీ ఎందుకు? నువ్వు దేవుడిని రుచి చూసింటే నువ్వు చెప్పు. ఇప్పుడు నేను రుచి చూశాను, నేను చెప్తాను. ఏదో మత మార్పిడి ఈరోజు స్టూడియోలో నిన్ను మార్చుకొని నేను ఒక పొలిటికల్ పార్టీ అయిపోయి పెద్ద ఇది కాదు, అది కాదు. అక్కడ భేదాభిప్రాయం వచ్చింది. నాకైతే ఏ మానవుడైనా సరే, హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్లు కానీ, అందరికీ రక్షణ రావాలని. క్రైస్తవుల్లో కూడా చాలా మందికి 90% రక్షణ లేదు. చర్చికి పోతారు కానీ మార్పు లేదు. ఓకే. యేసుప్రభు ఏమన్నాడంటే, ఎవరైనా నన్ను వెంబడింప కోరిన ఎడల, నమ్మడం కాదు, ఎవరు నమ్మినా చాలని లేదు,
నన్ను దేశప్రభుని వెంబడించాలి. దేవుని కృపను బట్టి ఈ 30 ఏళ్ళు దేవుణ్ణి వెంబడించానండి. దేవునితో సంబంధం కలిగి జీవించుతూ వచ్చాను. మీ రాజకీయ జీవితంకు వద్దు అనుకున్నటువంటి మీరు ఆ తర్వాత జమ్మలమడుగులో పోటీ చేసినటువంటి వ్యక్తులకు కానీ ఆ రాజకీయంగా పులివెందుల ఆ కడప ఏరియాలో ఉన్నటువంటి రాజకీయాల్లో మీరు ఏలు పెట్టలేదు ఎప్పుడు? రాజకీయాల్లో పెట్టలేదు. అంటే రాజశేఖర రెడ్డి నిలబడ్డాడు, అప్పుడు జగన్ నిలబడ్డాడు, పెట్టలే. అంటే ఎందుకంటే రాజారెడ్డి గారు ఒక మీసం మైకేల్ బాబు అయితే ఇంకో మీసం రాజశేఖర రెడ్డి అన్నట్టు నా ఓట్లు రాజశేఖర రెడ్డికి అనే స్టేట్మెంట్లు కానీ లేకపోతే మీరు ఆయన కలవడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగినాయి? రాజశేఖర రెడ్డితో కలుస్తూ ఉండేవాడిని, బట్ పాలిటిక్స్లో అడుగు పెట్టలే. ఓకే, నేను ఓటు కూడా వేయలే. నువ్వు పలానా వాళ్ళకి ఓటు వేయండి అని కూడా చెప్పలే. అది నా సబ్జెక్టే కాదు కదా. నువ్వు మారుమనసు పొందు అని చెప్పడమే కానీ నువ్వు వాళ్ళకి ఓటు వేయి వీళ్ళకి వేయద్దు, అది నా మైండ్ కాదు కదా, నా పనే కాదు అది. దేవుని పనివాన్గా మారాను కదా. అంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని పిలిచి సలహాలు అడగండి ఏమైనా చేసి ఎప్పుడైనా? సలహాలు ఏం లేదు కానీ కలిసి ఉండేవాడిని. రాజకీయాలు కాదు, రాజకీయాలు డిస్కషన్ రాలేదు అసలే. ఆయన సీఎం అయినాక మన రామచంద్రరావు గారిని కూడా క్షమాపణ అడిగింది. మీరే? నేనే అడిగాను. ఓకే, దేవునికి నాకు ఏది అడ్డు ఉండకూడదు కదా. ఆయన మీద దాడి చేసిన దానికి నేను క్షమాపణ అడిగాను. చంద్రబాబు నాయుడు గారు అంటే వైఎస్ఆర్ గారి తర్వాత ఆ టైంలో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఏమన్నా మళ్ళీ క్లాషెస్ ఉండేవా మీకు? లేదండి, ఆయన కలిసని కూడా కలిసలే, కానీ నేను మారానని తెలుసు ఆయనకు. ఓకే, ఎందుకంటే ఎవరో తెలుగుదేశం వాళ్ళు చెప్పడమే కాదు, నా వీడియో కూడా ఏదో చూపించినట్టుంది. ఈయన నీకెట్ట తెలుసు అని అడిగాడు అంత. ఓకే, సో తెలుసు మారాడు. కానీ ఒక విషయం చెప్పాలి, చంద్రబాబు నాయుడు వయసు పెరిగిపోయింది, ఒక పెద్ద చరిత్ర ఉంది ఆయనకు, రాజకీయ చరిత్ర. బట్ తర్వాత ఏంటి అనేది నాకుండే భారం. తర్వాత ఏంటి అది ఆయనకు తెలియదు కదా, నాకు తెలుసు. సో నేను ఖచ్చితంగా ఆయన దగ్గరికి పోయి దేవుని విషయాలు ఇట్లా ఉంది పరిస్థితి స్పిరిచువల్ వరల్డ్లో చెప్పాలని అనుకుంటున్నా. ఆయన బీజేపీ కూటమిలో ఉన్నాడు కదా, బీజేపీ కూటమిలో ఉన్నాడు కదా, ఉన్నా మనిషే కదా, ఆయనకు చెప్పాలనుకుంటున్నాను. కేసీఆర్ హెల్త్ బాగాలేదు, ఆయనకు చెప్పాలనుకుంటున్నాను. ఇందాకనే మన కిషోర్ని అడిగాను, అపాయింట్మెంట్ కేటీఆర్ దగ్గర చూడండి సిటీలో పోయి ప్రార్థన చేసి వస్తామని. అట్లా ఇది పొలిటికల్ మూవ్ కాదు, ఇట్స్ హెవెన్లీ మూవ్. ఒకరిని రక్షించుకోవాలి. నేను కొండలలో ప్రార్థన చేస్తుంటే దేవునితో సంబంధం కలిగినాక, ప్రభా మిమ్మల్ని చాలా దుఃఖపరిచాను రాజకీయాల్లో, హౌ కెన్ ఐ మేక్ యూ హ్యాపీ? ప్రభు మాట్లాడాడు, నువ్వు ఆత్మలను రక్షించుకుంటే దట్ విల్ మేక్ మీ హ్యాపీ. ఆత్మలను రక్షించడం అంటే మత మార్పు కాదు, దట్ విల్ మేక్ మీ హ్యాపీ. అది దేవుని ప్రేమ. అప్పుడు నేను దేవునితో ఒప్పుకున్నాను, ప్రభా జీవితకాలం అంతా నేను ఆత్మలు రక్షించుకునేదానికి అని ఒక కమిట్మెంట్ దేవునితో చేసుకున్న కొండలోనే. ఇప్పుడు వైఎస్ఆర్ గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఉండేది మీతోని? మీకు టచ్లోకి వచ్చారా? కనీసం ఎప్పుడైనా కలిసారా? టచ్లో వచ్చారు. ఆయనకు శరణులకు ఏమన్నా కాంప్రమైజ్ చేయాలని చూశాను, నా చేత కాలేదు. అంత స్థాయిలో మీలాంటి పెద్దవాళ్ళు దిగి ఆనాడు వాళ్ళ తాత ఇష్టపడేటువంటి వ్యక్తుల దగ్గర నుండి ప్రయత్నం జరిగినా కూడా కాంప్రమైజ్ కాకపోవడానికి ఇప్పుడు చాలామంది అధికారం కోసం బయట వాళ్ళతో శత్రుత్వం పెంచుకుంటున్నట్టు క్రమంలో వీళ్ళు శత్రువులుగా మారి వీళ్ళు అధికారాన్ని పోగొట్టుకున్న పరిస్థితులు వస్తున్నప్పుడు ఎందుకు వినట్లేదు మీ మాటలు? ఉంటాయి కదా డిఫరెన్సెస్లో. ఇప్పుడు నేను ఈ సందర్భంగా ఒకటి చెప్తా, ఏ కుటుంబంలో డిఫరెన్సెస్ ఉండవండి? అందరి దగ్గర ఉన్నాయి. ఉంటాయి కదా.
మరి జగన్కు షర్మిలకు డిఫరెన్సెస్ వస్తే ఏం వాళ్ళు ఒకరినొకరిని పొడుచుకున్నారా? ఇంత పెద్ద హంగామా చేస్తున్నారు కదా ప్రెస్ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ. డిఫరెన్సెస్ వచ్చినాయి. దట్ డస్ నాట్ మీన్ ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టు కాదు కదా. అంటే బయట ఇప్పుడు నాకు మా అన్నకి ఏదైనా గొడవ జరిగితే వేరే వాడు నాతో గొడవ పడుతున్నప్పుడు మా అన్న ఆటోమేటిక్గా నా దగ్గరికి వచ్చి నా సపోర్ట్గా ఎదుటివాడితో ఫైట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా పాలిటిక్స్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనుకున్నప్పుడు షర్మిల లాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి. చేసిందిగా జైల్లో, జగన్ జైల్లో అన్నప్పుడు షర్మిల ఒక్కటి ఒంటరి పోరాటం చేసింది. చాలా కష్టపడింది. కానీ మొన్న అధికారం కాపాడుకోవడం కోసం ఆ పోరాటం జరగలేదండి. అదే మధ్యలో వచ్చింది కదా తేడా. నీ మనసుకు నా మనసుకు తేడా వస్తే ఈ ఇంటర్వ్యూ కూడా ఆపేస్తాం కదా. అంతే, బాగున్నంత వరకు బాగుంటుంది. అవును. సో అట్లా తేడాలు వచ్చేసాయి. అంటే ఏంటి ప్రధానంగా వాళ్ళకి వచ్చినటువంటి సమస్యలు ఏంది? మీరు ఇన్వాల్వ్ అయినా కూడా వినకుండా ఉండడానికి కేవలం అంటే బయట వినిపించేదేమో షర్మిల వాళ్ళ భర్త జగన్ గారికి ఏదన్నా ఉందేమో అని ఒక మాట వినబడతా ఉంటుంది, లేదనంటే ఆస్తుల గొడవ అని చెప్పేసి బయట ఒక మాట వినబడతా ఉంటుంది. ఇట్లాంటివి 10 రకాలుగా వినబడతా ఉంటాయి. వాళ్ళకి అంత అన్న చెల్లెలకు దూరం చేసుకునేంత స్థాయిలో ఉండేది ఏంటిది ప్రధానంగా? అంటే అది వాళ్ళ పర్సనల్, మనం పబ్లిక్ ఎందుకు చేయాలి? మీరేమో టీవీ ఈ ఇంటర్వ్యూ చేస్తున్నారు, పబ్లిక్ అయిపోతుంది కదా. పబ్లిక్ ఏం అవసరం? అంటే మధ్యలో షర్మిలమ్మ గారు కూడా వీళ్ళిద్దరి గురించి ఆలోచించి అనారోగ్య పరిస్థితులకు గురవుతూ ఉన్నారు కదా, అయినా సర్దుకునేటువంటి పరిస్థితులు ఎందుకు కావట్లేదా అనేది ప్రశ్న ఇద్దరి మధ్యలో. యేసుప్రభు వారిని దర్శిస్తే అంత సమాధానం వస్తుంది. సో ఐ జస్ట్ ప్రే ఫర్ దెమ్. ఓకే. అంటే ఈ రాజకీయాల నుండి బయటకు వచ్చిన తర్వాత మీరు ప్రభువుని నమ్ముకున్నారు, మీ మార్గంలో మీరున్నారు. కానీ శత్రువులు మీ మీద ఆ స్థాయిలో ఉండరు కదా. మీరు మారు మనసు పొందినట్టుగా వాళ్ళు మారు మనసు పొందరు కదా. వాళ్ళు మిమ్మల్ని బెదిరించేటువంటి ప్రయత్నం కానీ, మీ కుటుంబాన్ని చంపాలనేటువంటి ఆలోచనలు కానీ, ఆ బాంబులు ఆల్రెడీ శివారెడ్డి దగ్గర బాంబులో సంచులే ఉన్నాయి. ఇప్పుడు ఆ బాంబులు మీ మీద వేసేటువంటి ప్రయత్నం కానీ ఏది జరగలేదా? ఎందుకంటే లిస్ట్ రాసుకున్నా నా శత్రువులు. ఓకే. దగ్గర ఉండే వారికి పోయి చేతులు పట్టుకొని క్షమాపణ అడిగా. దేవుని దృష్టిలో పేదవాడు లేదు, సౌకర్యం లేదు. దూరంగా ఉండే వాళ్ళకి లెటర్స్ రాశాను, వాళ్ళతో సంబంధం పెట్టుకున్నా. క్షమాపణ అడిగినప్పుడు ఎవరైనా మనసు కరిగిపోతుంది. సో ఆ థ్రెట్ నాకు దేవుని దయని బట్టి రాలేదు. ఇప్పుడు కూడా స్వేచ్ఛగా కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి ఊర్లో కానీ ఎవరికి లేదు. నేను బారబన్స్ పొందాక అంతవరకు 5-6 మంది బాడీ గార్డ్స్, రైఫిల్స్, బాంబులు తిరుగుతుండేవాడిని. దేవుని నమ్ముకున్నాక వాళ్ళని ఇంట్లోకి పంపించేశాను. ఎంతమంది ఉండేది మొత్తం మీ చుట్టూ? ఒక్కొక్క గలాటాన్ని బట్టి అంటే జనరల్గా అంటే ఒక 5-6 మంది, జనరల్గా అంటే 5-6 మంది. అందరి దగ్గర వెపన్స్ ఉండేటి. అందరి దగ్గర ఇల్లీగలా లీగలా? ఇల్లీగల్ ఉండేటి, లీగల్. నాకు లైసెన్స్ ఉన్నది. ఓకే. లైసెన్స్ 3 గన్స్కే ఇచ్చేది. 3 గన్స్కి లైసెన్స్ ఉన్నది, దానికన్నా ఎక్కువ ఇయ్యరు. ఎక్కువ అవసరం కాబట్టి నేను దొంగ తుపాకులు కొన్నా కర్ణాటకలో అక్కడ ఇటు. అవి తెచ్చుకొని దాచిపెట్టుకున్నా. ఎప్పుడైనా పెద్ద గలాటలు వస్తే అవి బయటకు వస్తాయి, అంతేగాని. సో వీళ్ళని ఇంటికి పంపించినాక ఒంటరిగానే నాకే ఆశ్చర్యం వేసింది. బాడీ గార్డ్స్ లేరు, ఎవరు లేరు. రోడ్లో నడుచుకుంటూ పోయినా. ఎంత స్వేచ్ఛ ప్రభు దగ్గర. భయం లేదు, చింత లేదు, కోపం లేదు, ద్వేషం లేదు. పరిశుద్ధ రక్తం కదా. ఎవరు ఆయన రక్తంతో కడగబడితే దే బికమ్ హోలీ. మనల్ని సృష్టించిన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. చాలా మందికి తెలియదు. లోకాన్ని సృష్టించిన దేవుడు పరిశుద్ధుడు. ఎందుకు తెలియదంటే వాళ్ళకు సంబంధం లేకుండా పోయింది. పాపం వలన దేవునికి సంబంధం పోయింది. దేవునితో సంబంధం కలిగిన వారికి ఆయన ఎంత పరిశుద్ధుడు, ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమమయుడు వాళ్ళకు తెలుస్తుంది. అట్లా ఈజ్ రియల్ అండి.
ఫ్యాక్షనిజంలో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడుకుంటే మీ సొంతంగా మీ చేతుల ద్వారా ఎంతమందిని చంపుంటారు? వద్దులేండి ఆ ప్రశ్నకు నేను అంటే మిమ్మల్ని అప్పుడు కర్నూలు మెడికల్ కాలేజీలో చంపాలనే ప్రయత్నం చేసిన తర్వాత అట్లాంటివి మళ్ళీ మిమ్మల్ని చంపాలనే కుట్రలు ఏమైనా చేసిర్రా? అవి ఎవరి హయాంలో జరిగినాయి, అంటే ఎవరి పరిధిలో ఉన్నప్పుడు జరిగినాయి? ఫ్యాక్షన్లో ఉన్నప్పుడు చంపాలని చూశారండి. ఒకసారి జమ్మలమడుగులో నిరాహార దీక్ష చేస్తున్నా, రాత్రి 12 గంటల తర్వాత పోలీసు వేషం వేసుకొని బాంబులు తీసుకొని నా శత్రువులు వచ్చారు చంపేసేదానికి. అప్పుడు అసలైన పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు. నకిలీ పోలీస్ అరెస్ట్ అనే పేపర్లో కూడా పడింది. ఓకే, అదొకటే. రెండోది ఒకసారి శివారెడ్డికి నాకు ఎదురుమల్ల పడింది ఒక సమితి మీటింగ్ తర్వాత. బయటకు వచ్చేందుకు వాళ్ళ బాడీ గార్డ్ రైఫిల్ పెట్టాడు నా మీదకి. నా దగ్గర రైఫిల్ లేదు అప్పుడు. నా బుక్కట్లో ఇది రివాల్వర్ ఉంది. నేను తీసి పెట్టాను. ఆయన కాల్చినా నేను చనిపోయేవాడిని, నేను కాల్స్తే శివారెడ్డి చనిపోయాడు. అంత సీరియస్. కానీ మధ్యలో ఒక ముస్లిం సహోదరుడు వచ్చి నన్ను ఎత్తుకొని పోయి జీప్లో పెట్టేశాడు. లేకుంటే ఆ రోజు చనిపోయింది వాడు. ఇంకో ఫ్యాక్షన్ శివారెడ్డి గారు ఉన్నారు, చాలా ఫ్యాక్షన్ సీరియస్ అయింది. పోలీసు వాళ్ళు ఉన్నారు. నేను జీప్లో ఎక్కింటే బాంబు తీసుకొని నా వీప్ మీద కొట్టారు. అది నిజంగా రాయి తగిలినట్టు తగిలిందండి. అమ్మో అన్నాను. ఆ బాంబు కింద పడింది. మళ్ళీ అదే బాంబు తీసుకొని బయట ఇసిరేస్తే గుంపుల మధ్య పేలిపోయింది. మనుషులు అటు ఇటు పోయినారు. జీప్ వేగంగా వచ్చింది. ఇంకోసారి రైఫిల్ తీసుకొని శివారెడ్డి మనిషి ఎలక్షన్స్ జరుగుతున్నాయి, క్యాన్వాస్ ఇంకిపోతే దూరం నుంచి నా మీద ఫైరింగ్ చేశారు. ఇంకోసారి సిఆర్పి వాళ్ళు నా మీద ఫైర్ చేశారు ఎలక్షన్స్ అప్పుడు. 4 జీప్లలో పోతున్నా, అప్పటికే మనుషులు చనిపోయారు ఒక ఫ్యాక్షన్లో. జీప్లో పోతుంటే వాళ్ళు సిఆర్పి వాళ్ళు ఫైర్ చేస్తే బుల్లెట్ లోపల నుంచి పోయింది, జీప్లో నుంచి రంధ్రం కూడా పడింది. ఓకే, అంటే వాళ్ళు ఎందుకు కాల్చే ప్రయత్నం? అంటే దానికి ముందు ఫ్యాక్షన్ జరిగింది ఆ రోజే. శివారెడ్డి మనుషులు ఒక లారీ నిండా మనుషులు వచ్చారు. మేము 4 జీప్లలో పోతున్నాం. వాళ్ళు నిలబడ్డారు, మేము నిలబడ్డాం. ఎలక్షన్స్ రిగ్గింగ్ చేసుకుంటూ పోతున్నా. దాన్ని ఆపేదానికి వచ్చారు. అప్పుడు నా బాడీ గార్డ్స్తో ఫైర్ చేయండి, ఫైర్ చేశారు. వాళ్ళు లారీ పైన అట్టపెట్టెల్లో బాంబులు పెట్టుకున్నారు. ఆ బాంబులు తీసుకొని కిందికి అందిస్తున్నారు. కిందికి అందించేటప్పుడు ఫ్లాప్ ఊడిపోయింది. బాంబులు పేలిపోయినాయి, మనుషులు చనిపోయారు. వాళ్ళ శరీరము ముద్దల్లాగా లారీకి అతకపోయాయి. మేము జీపులు స్టార్ట్ చేసుకొని పోయాం. ప్రాణంతో బయటపడిన వాళ్ళు లారీలోంచి దూకేసి పొలాలలో పరిగెత్తున్నారు. ఒక కుర్రాడు చేయి తెగిపోయిందండి, ఇంకో చేతితో చేయి పట్టుకొని పరిగెత్తున్నాడు. నా పక్కన ఉండే వ్యక్తి నా రివాల్వర్ తీసుకుని ఆయన మీద కాల్పులు జరిపారు. నేను చనిపోలేదు. కానీ ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, అదే రివాల్వర్ 1993కి ముందు నేను బెడ్రూమ్లోకి వెళ్ళి పెట్టుకున్నాను. సమాధానం లేదు, కాల్చుకుందాం అనుకున్నాను. ఎందుకంటే అది ఊరేయింది. అదే రివాల్వర్ వాడాను కదా. ఈ రివాల్వర్తో నేను చనిపోతే మిస్ అయిపోతుందేమో బుల్లెట్ అని పెద్ద రైఫిల్ తీసుకొని నేల గట్టిగా అతికిచ్చేసి బ్యారెల్ గొంతు కింద పెట్టుకొని కాలు పట్టుకుని వెళ్తే ట్రిగర్ వచ్చేసి పేల్చేసుకుందాం అనుకున్నాను. అయితే చనిపోతే ఎక్కడ పోతానని భయం. అంత శాపం ఉన్నదండి చేసిన పాపానికి శిక్ష. అటువంటి స్థితిలోంచి దేవుడు నన్ను విడిపించాడు. అక్కడ నుండి మీరు అంటే వాళ్ళు పారిపోతున్న క్రమంలో మీరు రిటర్న్ వస్తూ ఉంటే మీ మీద దాడి జరిగిందా పోలీసులు? పోలీసులు సీన్లోకి వచ్చారు. మేమే వాళ్ళని చంపేసామనుకొని గ్రావెల్ తవ్విన చాట దాచుకొని ఉన్నారు. సిఆర్పి వాళ్ళు, మామూలు పోలీసు వాళ్ళు కాదు. నేనేమో ముందర చూస్తున్నా ఎవరైనా వస్తారా అని.
వాళ్ళు రోడ్ మీదకి వచ్చి ఫైర్ చేశారు. తర్వాత మేము జీప్ ఆపేసి దిగాము, మళ్ళీ ఫైర్ చేశారు. ఈ పక్క ఉండే బాడీ గార్డ్ కింద పడిపోయారు, చనిపోలే. ఇక్కడ రైట్ సైడ్ ఒకరికి బుల్లెట్ తగిలింది, ఇంకొకటి కాలుకు తగిలింది. తర్వాత వాళ్ళు జైలుకు తీసుకుపోయారు అరెస్ట్ చేసి. సో ఎప్పుడు ఏమంటే చనిపోయిండేవాడిని. ఇప్పుడు ఒకసారి నా బాడీ గార్డు ఒక 50 బాంబులు 100 బాంబులు పెట్టాడు తయారు చేపించి. చూస్తున్నాను సార్ అన్నాడు. చిన్న రూమే, పోయి రూమ్లోకి పోయినాం ఇద్దరము. చిన్న రూమ్, కుప్ప ఉంది. బాంబు నా చేతిలో పెట్టాడు, నా చేతిలోంచి జారిపోయింది. అది పగిలింటే ముక్కలైపోయింది, పగల టుప్ అని పడింది. ఓకే, ఇట్లా చాలాసార్లు చనిపోయిండేవాడిని అండి. మీకు చుట్టచ్చా బాంబులు పూర్తి స్థాయిలో? చుట్టేది రాదు. చుట్టేవాళ్ళు వాళ్ళు బాంబ్ మ్యానుఫ్యాక్చరర్స్, వాళ్ళు చుట్టేవాళ్ళు. ఇంకా ఎలక్షన్స్లో 89లో నేను ఎమ్మెల్యేకి నిలబడినప్పుడు మా ఇంటి వెనకాల బాంబులు చుట్టున్నారు. అంటే ఇవన్నీ చెప్పి నేను సాధించేది ఏముందిలే కానీ, బట్ హౌ గాడ్ వాస్ ప్రొటెక్టింగ్ మీ అనేది చెప్పాలి కదా. నేను ఇంటి ముందర ఉన్నా, సడన్గా పేలుడు. ఆకాశం వైపు చూస్తే మేఘంలాగా పొగబోతుంది. ఇంకా పోలీసు వాళ్ళు వస్తారు కదా, పెద్ద కేసు వస్తుంది, సాక్ష్యం ఉండదు. మా వాళ్ళు జీప్ తీసుకొని పోయి డెడ్ బాడీస్ తీసుకొని పోయి ఎక్కడో పొలంలో తీసుకొని పోయి మంట పెట్టి కాల్ చేశారు. అప్పుడు కూడా ఒక ఘోరం జరిగింది. ఇంత జరుగుతున్నప్పుడు కుటుంబ సభ్యులు ఏమనేవారు? వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉండేది? మా కుటుంబ సభ్యులకి ఇష్టం లేదు, చాలా కష్టపడ్డారు. నా భార్యనైతే ఒక జంతువు కన్నా ఘోరంగా కొట్టేవాడిని. మధ్యరాత్రి లేపి రివాల్వర్ పెట్టేవాడిని పిల్లల మీద కూడా. భయపడిపోయేవాళ్ళు, అంత భయం ఉండేది. ఏం చేయగలుగుతారు వాళ్ళు? వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళే కాదు, బంధువులు కానీ, మా సొంత అన్న ఉన్నాడు, ఆయన్ను కూడా కష్టపెట్టాను. మా పేరెంట్స్ను కష్టపెట్టాను. మా పేరెంట్స్ ఇద్దరు పీస్ఫుల్ డాక్టర్స్. ఒకసారి రివాల్వర్తో కాల్చాను ఇంట్లోనే. అట్లా ఘోరమైన మూర్ఖుండండి ఒకప్పుడు. ఇదంతా పోయింది. అంటే సడన్గా ఇంత మార్పు రావడానికి బలమైన కారణాలు ఏదో ఒకటి ఉంటాయి కదా. మీరు ఏదో శివారెడ్డి చనిపోయిన క్రమమే మార్చింది అనుకోవచ్చా, లేకపోతే ఇంకేదన్నా ఉందనుకోవచ్చా? బలమైన కార్యం అనేది మీరు కరెక్ట్గా వాడారు. బలమైన దేవుడు దర్శించడం బట్టి. ఇప్పుడు సిగరెట్లు ఒక 20-30 తాగేవాడిని. ఇప్పుడు మారు మనసు పొందాక సిగరెట్ మీద మనసు, తాగాలనే మనసు ఒక్కసారి కూడా రాలేదు. ఒక తుంట తాగుదాం అనేది లేదు. డ్రింక్ అయితే ఒక సీజన్ నిండా తాగేవాడిని. ఈ 30 ఏళ్ళు ఒక్క చుక్క తాగుదాం అనేది లేదు. ఇది మెడికల్గా జరిగింది కాదు, లేదంటే నా మనసుతో ఏదో నేను చేసుకునేది కాదు, ఇంకొకరు చేసింది కాదు, పోలీసు వాళ్ళు చేసింది కాదు, కేవలం దేవుడి దర్శనం. ఇంత చెప్పాలంటే ఇంత గొప్ప భాగ్యము దేవుడు నాకు ఇచ్చాడంటే నాకే అర్థం కాదు. నేను ఏ పాటివాడిని, అందరికన్నా ఘోరంగా పాపం చేసినాన్ని. దేవుని ప్రేమ నా పట్ల ఎందుకు నా మీద అంత ప్రేమ దేవునికి అనేది పరలోకానికి పోయినప్పుడే అర్థమవుతుంది. అంటే అంటే మైకేల్ బాబు గారి గురించి మాట్లాడుకోవాలంటే కేవలం రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మీ గురించి మాట్లాడితేనే సరిపోతుందా? ఇంకా మీ కుటుంబం గురించి చెప్పుకోవాలంటే ఏమేమి ఉంటుంది? మీ తాత దగ్గర నుండి మొదలుకుంటే మీ తర్వాత వారసత్వం వరకు ఏ రకమైనటువంటి పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ రాజకీయ జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ అంటే అమ్మ నాన్నలు ఏమో డాక్టర్లు, వీళ్ళకు రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇవన్నీ ఒకసారి చెప్తారు సార్? అంటే నా విషయం చెప్పాలంటే, నా భార్య
చెప్పాలి యాక్చువల్లీ, పక్కనే ఉంది కదా. ఆమె సఫర్ అయినట్టు మిగతా బంధువులు ఎవరు సఫర్ కాలే. ఎంత సఫరింగ్ అంటే ఒక జంతువును కొట్టినట్టుగా తాగేవాడిని. ఒక జంతువును కొట్టేదానికన్నా ఎక్కువ కొట్టేవాడు. కర్ర ఇరిగింది కొట్టే. అయితే ఆమె నా కొరకు ప్రేయర్ చేసేది. యేసు ప్రభుని నమ్మేది. మరి యేసు ప్రభుని నమ్మినా కొన్ని శోధనలు వస్తాయి కదా, కొన్నిసార్లు ఎక్కువ వస్తాయి. నా భార్యను నా సొంత బాడీ గార్డే చంపాలని చూశాడు. ఇది అసలు ఎవరికి అర్థం కాదు. నా చుట్టూ బాడీ గార్డ్స్ ఉండేవాళ్ళు. నరుకు అంటే నరుకు, కొట్టంటే కొట్టడమే. వాళ్ళకు నా భార్య మీద కోపం. ఇది సైతాన్ పెట్టిందే లేండి. నా దగ్గరికి నేను ఇంటి బయట కూర్చుంటే నా దగ్గరికి వచ్చాడు యోహాన్ అనేవాడు. సార్ నీతో మాట్లాడాలని. ఏంట్రా కూర్చో, కింద కూర్చున్నాడు. నాతో సీరియస్గా అడిగాడు, నువ్వు అంటే నీ భార్యను చంపేస్తాను అన్నాడు. నేను కొడుతున్నా కదా, ఒప్పుకుంటాను అనుకున్నాడు. వాని కోపం తీర్చుకోవచ్చని. వద్దురా అన్నాను. ఊరుకుండలేదు. నా భార్య బియ్యం తీసుకుండేది లేక్షలో. ఆ బియ్యం పైన తోడేసి బాంబులు పెట్టి బియ్యం పైన అంటే నా భార్య వేలు తగిలితే బాంబులు చనిపోవాలని. అయితే సర్వెంట్ మేడ్ పనామ ద్వారా అక్కడ బాంబులు ఉన్నాయని చూపించాడు. అదే బాడీ గార్డుకు భయంకరంగా కడుపు నొప్పి వచ్చి చనిపోయారు యంగ్ ఏజ్లో. అట్లా షీ సఫర్డ్ అలాట్. పేరెంట్స్ తర్వాత సఫర్ అయింది. బంధువులు అంటే దూరం నుంచి ఏమి ఇట్లా చేస్తున్నాడే అని అనుకునే వాళ్ళే తప్ప వాళ్ళు వచ్చి మనల్ని చేయడం కానీ అటువంటి ఏం లేవు. పెద్ద ఫ్యామిలీ కదా. మా తాత వైఎస్ వెంకటరెడ్డి, మా అవ్వని కూడా నేను ఇద్దరిని చూశాను చిన్నప్పుడే. సో 10 మంది పిల్లలు మా తాతకు, మా అమ్మ కూతురు. సో 10 మంది పిల్లల్లో 3 డాక్టర్స్. అంటే అమ్మగారు ఒకరే మహిళ అమ్మాయ, అందరూ మగవాళ్ళు. సెకండ్ డాక్టర్. 5 మంది ఆడపిల్లలు, 5 మంది మగపిల్లలు. సో రాజారెడ్డి మగపిల్లాడు, పురుషోత్తం రెడ్డి అని డాక్టర్, పులివెందుల ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. ఆయన డాక్టరే. అట్లా పెద్ద కొండారెడ్డి అంటే ఈ రాజీవ్ రెడ్డి ఉన్నాడు కదా, అమృత ఎస్టేట్స్, వాళ్ళ తాత ఆయన. చిన్న కొండారెడ్డి అంటే ఇప్పుడు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళు ఉన్నారు కదా ఆయన. ఇంకా ప్రభుదాస్ రెడ్డి అని నంద్యాలలో ఇవాంజలిస్ట్, మంచి సేవ చేశాడు. సో వీళ్ళు 5 మంది. ఆడోళ్ళల్లో పెద్ద కూతురు వచ్చేసి సుగుణా పీటర్స్ అని డిఈఓ. తర్వాత మా అమ్మ, తర్వాత ఇంకొక వాళ్ళ హస్బెండ్ ఇంజనీర్, పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడ ప్రిన్సిపల్ డేవిడ్ అని. తర్వాత 2 డాక్టర్లు ఆస్ట్రేలియాలో సేవ చేశారు. ఇంకొక ఆమె ఇంకా ఉంది, కమలమ్మ అని. సో ఏమంటే యేసుప్రభు, మా తాత సామాన్యమైన రైతే. యేసుప్రభు నమ్ముకొని బైబిల్ పట్టుకొని తిరగడం మొదలుపెట్టాడు. వాళ్ళ ఊర్లో నుంచి బల్పనూరు వెలివేయాలని చూశారు. పెద్ద మనుషులు కూడి ఎందుకు ఆయన ఏం తప్పు చేశాడు, ఎందుకు వెలివేయాలా అని అన్నారంట. సో అది క్యాన్సిల్ అయింది. అప్పటి నుంచి ఆయన దేవుని నమ్ముకొని జీవించాడు చివరి వరకు. ఆయన ఆశీర్వాదాలు అండి ఇవన్నీ. వైఎస్ అంటే చాలామంది ఏమంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి అనుకో. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంది, బట్ ఒరిజినల్ ఎక్కడ దేవుని నమ్ముకునే దానికి కుటుంబం అంతా బ్లెస్ అయ్యారు. మేము ఎక్కడుండే వాళ్ళము, ఎక్కడో మా తాత మారకుండా ఉంటే మేమేదో ఆ పొలం పని చేసుకొని చిన్న వ్యవసాయం చేసుకొని అట్లా ఉండేవాడిని నేను కదా. బట్ దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఆశీర్వాదాలు మాకు వచ్చినాయి. కొంతమంది కాపాడుకుంటున్నారు, కొంతమంది పోగొట్టుకుంటున్నారు ఈ వైఎస్ ఫ్యామిలీలో.
ఇప్పుడు అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా, అవినాష్ రెడ్డి గారితో మీరు ఏమన్నా మాట్లాడే ప్రయత్నం, భాస్కర్ రెడ్డి గారితో మీకు ఎట్లాంటి సంబంధం ఉంది, వాళ్ళ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంలో మీరు ఏమన్నా చెప్పేటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? రాజకీయాల్లో ఏం చెప్పలేదు, కానీ నేను అపోలో హాస్పిటల్ పోయాను. ఓకే. మా అన్న అక్కడ ఈఎన్టీ చీఫ్ డాక్టర్ ఈసీ వినాయక్ కుమార్. ఓకే. నేను రూమ్లోకి పోయాక అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఏదో వాళ్ళ కొడుకు చూపించారు, ఇంకా విష్ చేసి ప్రేమ అంతే. అంటే మంచి సంబంధాలు అయితే ఉన్నాయి, ఎవరితో విభేదాలు అయితే ఏం లేవు కదా? ఓకే. విభేదాలు అంటే నాకు పరలోకం ఎట్లా వస్తుందండి? అంటే వాళ్ళ నుండి ఏమన్నా వాళ్ళు ఏ విధంగా ఉంటారండి? మీరు అందరితో బాగుంటారన్న విషయం అర్థమైపోయింది. ఇప్పుడు దీంట్లో ఉండేది ఏమిటంటే అండి, మనుషులతో ఏమన్నా శోధన వస్తాయి అంటే వీళ్ళ దగ్గర నుంచి వచ్చిందని కాదు. మనసు ఎట్లా ఉండాలంటే, ఎవరు మనల్ని బాధపెట్టినారు కూడా కొంతమంది బంధువులని కాదు, బాధ పెడితే మనం ఏం చేయాలంటే, వీరేం చేయించున్నారో వీరికి తెలియదు ప్రభా, క్షమించు అన్నాడు. ఆ క్షమించే మనసు ఇస్ రియల్ క్రీస్తు కలిగిన మనసు. అది ఉంటే ఈ క్రిస్టియన్స్కి గొడవలు రావు, ఏదో స్పిరిచువల్గా పోరాటాలు వస్తాయి కానీ లోకలీతిగా రావు. ఓకే. వీఆర్ సపోజ్ టు లవ్ ఎవ్రీబడి. ప్రైమ్ మినిస్టర్ మోడీని ప్రేమించాలా, ఇక్కడ రేవంత్ రెడ్డిని ప్రేమించాలి, వాళ్ళ ఆత్మల విషయం. ఇప్పుడు నేను అక్కినేని నాగేశ్వరరావు బ్రతుకున్నప్పుడు ఆయన దగ్గర పోయాను, ఆయనకు దేవుని విషయాలు చెప్పేదానికి. ఎందుకు మత మార్పిడి కాదు, ఆయన ఆత్మ విలువైంది. సో సినిమా యాక్టర్లకు ఎక్కడో సమాధానం ఉందండి. పోయి చెప్పాలని చూస్తే నన్ను బ్రెయిన్ వాష్ చేయొద్దు, ఇదే మాట్లాడినాడు. నేను నమ్మను, యేసు ప్రభువుని నమ్మను, హిందూ దేవుళ్ళని నమ్మను అంటే నేను అప్పుడు సాక్ష్యం చెప్పింది, ఇట్లా జరిగింది నాకంటే. అంతా విన్నాక మీరు అదృష్టవంతులండి అన్నాడు. నేను ఆశ్చర్యపడ్డాను. ఆయన కోటీశ్వరుడు, ప్రపంచవ్యాప్తిగా ఫ్యాన్స్, ఢిల్లీలో ఎన్నో అవార్డ్స్ పొందాడు. ఆయన నన్ను అదృష్టమని అన్నాడంటే ఇంకా ఏంటి ఆ సమాధానం? కానీ ఇప్పుడు మెయిన్ మన ఇంటర్వ్యూ టాపిక్ సమాధానం ఎక్కడ లేదండి. సినిమా యాక్టర్ల దగ్గర లేదు, రాజకీయ నాయకుల దగ్గర లేదు, కోటీశ్వరుల దగ్గర లేదు, పాపం చేసే ప్రతి ఒక్కరికి సమాధానం ఉండేదానికి లేదు. కానీ మనిషి డబ్బు వెనకాల పరిగెత్తా ఉన్నాడు కదా, డబ్బే అన్నిటికీ సంతోషం అనుకుంటున్నాడు కదా. సంతోషం ఉండొచ్చు, నాట్ సమాధానం. ఓకే. ఆ సంతోషం ఎంతవరకు ఈ లోకం అని అంతవరకు, తర్వాత ఏమండి. ఇప్పుడు చెన్నైలో ఓల్డ్ మెడ్రాస్ శివాజీ గణేశన్ అని ఒక యాక్టర్ ఉన్నాడు. ఒక దేవుని నమ్ముకున్న ఆయన దగ్గర పోయి, ఆయన బెడ్లో ఉన్నాడు, నీకు సమాధానం ఉందా అని అడిగాడంట. ఆయన అన్నాడు, మై పీస్ హ్యాస్ బీన్ షాటర్డ్ ఇన్ 2 pieces అన్నాడు. నా సమాధానం ముక్కలు అయిపోయింది. ఏమండి, ఎవరైనా సరే, సినిమా యాక్టర్లు కానీ, డబ్బులు ఉండేవాళ్ళు కానీ, పాలిటీషియన్స్ కానీ, పాపం అనేది ఉంటే సమాధానం ముక్కలే. ఏమండి, సంతోషం ఉండొచ్చు, మీరే ఉన్నారు, మంచి వర్క్ జరిగితే ఇంటర్వ్యూస్ కానీ ఇంకోటి కానీ సంతోషం వేస్తాయి. కానీ డీప్ ఇన్ యువర్ హార్ట్ సమాధానం ఉందా? అంటే మీరు పాపం చేస్తున్నారని కాదు, దేవునిలో లేని వాళ్ళకు సమాధానం ఉండదండి, సంతోషం ఉండొచ్చు. ఇది మన ఓకే సార్, నేను ఇంటర్వ్యూలో చెప్పాల్సింది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్.